హాయ్ హలో వెల్కమ్ టు సంజూస్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్. ఏంటి ఇక్కడ వెనకాల జల్లికట్టు, మధుర మీనాక్షి, అటువైపు రజనీకాంత్, ఇటు కార్తీ, ఇలా చాలామంది ఉన్న ప్లేస్లో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఫ్రెండ్స్? తమిళనాడు కాదు, విజయవాడలో సికామణి సెంటర్ వాటర్ ట్యాంక్ రోడ్లో ఉన్న మధురై విలాస్లో ఉన్నామండి. ఇక్కడ వెరైటీస్ ఈవినింగ్ అయితే 35 నుంచి 40 ఐటమ్స్ ఉంటాయంట. అది విజయవాడ వాసులకు నిజంగా తెలియని ఐటమ్స్ చాలా ఉన్నాయంటండి. అవేంటో చూద్దాం పదండి, లెట్స్ గో. తమిళనాడులో చెన్నై, మదురై, సేలం, చెట్టినాడు, తంజావూరు, కారైకుడి, ఇలా ప్రతి ఊరు ఒక్కో రెసిపీకి ఫేమస్ కదండి. మరి ఆ తమిళ రుచులన్నీ ఒకే చోట దొరికితే మన ఫుడీస్ కి పండగే పండగ కదా ఫ్రెండ్స్. సౌత్ ఇండియాలో ఫేమస్ రుచులైన తమిళ రుచులను మన విజయవాడ ప్రజలకు పరిచయం చేస్తున్నారు మధురై విలాస్ వారు. ఇక్కడ దొరికే ప్రతి ఐటెం మన విజయవాడలో అయితే నేనెప్పుడూ చూడలేదు ఫ్రెండ్స్. చాలా డిఫరెంట్ టేస్టులతో తమిళ రుచులను మనకు ముందుకు తెస్తున్నారు మధురై విలాస్ వారు. మెనూ కార్డ్ ఏది సార్ అని అడిగితే ఎవ్రీ వీక్కి ఒక కొత్త ఐటెం చేరిపోతుంది సార్, కాబట్టి మెనూ కార్డు మారిపోతూ ఉంటుందని చెప్పారు ఫ్రెండ్స్. తమిళనాడు అనగానే మనకు గుర్తుకొచ్చేది చిట్టుముత్యాల తలపకట్టి బిర్యానీ కదా ఫ్రెండ్స్. మరి ఆ బిర్యానీని మనకు అందిస్తున్నారు మధురై విలాస్ వారు. తలపకట్టి బిర్యానీకి వాడే చిట్టుముత్యాల బియ్యం కానీ, బిర్యానీ మసాలాలు కానీ, అంటే బిర్యానీలో వాడే ప్రతి ఐటెంని అక్కడి నుంచే చెన్నై తలపకట్టి బిర్యానీ రుచిని మనకు అందిస్తున్నారు ఫ్రెండ్స్. మాస్టర్స్ అంతా తమిళియన్స్ ఫ్రెండ్స్. సో తమిళ రుచులకు పక్కా కేర్ ఆఫ్ అడ్రస్ మన మధురై విలాస్. ఎగ్స్తో ఎన్ని డిఫరెంట్ డెలిషియస్ ఐటమ్స్ ఉన్నాయంటే ఓరి నాయనో, ఎగ్స్తో ఇన్ని మ్యాజిక్ రెసిపీస్ చేయొచ్చా అనిపించింది ఫ్రెండ్స్. పరోటాలో వెరైటీస్ బోలెడన్ని ఫ్రెండ్స్. పొట్లం పరోటా, బన్ను పరోటా, తోతుకూడి పోరిచ్చా పరోటా, కొత్తు పరోటా, కిళ్ళి పరోటా, చికెన్ చుక్కా కర్రీ, పల్లిపాలెం చికెన్, పాయా కర్రీ, చికెన్ కలక్కి, చికెన్ ఎగ్ మటన్, ఈ 3 ఐటమ్స్తో చాలా మ్యాజిక్ రెసిపీస్ చేస్తారండి ఇక్కడ. మన విజయవాడ ప్రజలైతే ఎప్పుడు ఈ టేస్ట్ చూసి ఉండరు. మేబీ తమిళనాడు వెళ్తే అక్కడ తిని ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎప్పుడు తినని రుచులను టేస్ట్ చేయాలంటే మధురై విలాస్కి రావాల్సిందే ఫ్రెండ్స్. పరోటా విత్ డిఫరెంట్ ఎగ్, చికెన్, కీమా, ఇలా డిఫరెంట్ కర్రీస్తో టేస్ట్ చేయాలంటే మాత్రం ఇక్కడికి రావాల్సిందే ఫ్రెండ్స్. మాకు బేసిక్గా ఫుడ్ పైన ఇంట్రెస్ట్ అండి, ఫుడ్ అంటే ప్యాషన్. సో ఏదైనా ఇక్కడ విజయవాడలో వచ్చి మనం ఫుడ్ అంటే బాగా అన్ని హోటల్స్ తిన్నాం, అన్ని తిరిగాం, అన్ని చేసాం. అట్లనే ఇక్కడ మనకి లేని వెరైటీస్ ఏముంటాయో వచ్చి మనకి అక్కడ నాకు నేటివ్ చెన్నై కాబట్టి అక్కడ ఈ కొత్త పరోటా కానీ, ఇంకా దీంట్లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. పరోటా ఒకటే బేస్ చేసుకుని చాలా ఐటమ్స్ ఉన్నాయి. సో అది ఇక్కడ టేస్ట్ ఇక్కడ తెలియదు ఎవరికి. సో ఆ టేస్ట్ చూపిద్దామని నేను నా ఫ్రెండ్ కలిసి ఒక చిన్నది ట్రైల్ కింద ప్లాన్ చేసి స్టార్ట్ చేసాము. సో యాక్చువల్గా మధురై విలాస్ అంటే మొత్తం ఇక్కడ సేమ్ మధురైలో అసలు పరోటా కానీ, బన్ పరోటా కానీ, ఇంకా గ్రేవీస్ కానీ ఎట్లా ఉంటాయో మొత్తం సేమ్ కాన్సెప్ట్ మొత్తం ఇక్కడ ఉంటుంది అనమాట. సేమ్ అక్కడ నుంచి మాస్టర్స్ కానీ, రెసిపీస్ కానీ, ఇంకా మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఇక్కడ ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ ఆనియన్స్ కానీ ఇవన్నీ వచ్చి అక్కడి నుంచి తెప్పించుకుంటాం అనమాట. సో బేసిక్గా మనకి ఏదైనా వచ్చి ఎక్స్పెన్సివ్ ఉండదు. ఒక మీల్ అనేది
ఇద్దరు కూర్చొని తిన్నా వచ్చి ఒక 200 to 50 రూపీస్ లోపల తింటే ఫుల్గా తినేటట్టు ఉంటుంది. సో ప్రతిరోజు ఒక్కొక్క ఐటమ్ వాళ్ళు తిన్నా కూడా అట్లీస్ట్ ఒక 2 వీక్స్కి కంటిన్యూస్గా కొత్త ఐటమ్స్ తింటూనే ఉంటారు. సో అలానే ఎగ్లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఎగ్లో కూడా మనకి ఏంటంటే ఎగ్లో కూడా దాదాపు 8 to 9 ఐటమ్స్ ఉన్నాయి. ఫుల్ బాయిల్, హాఫ్ బాయిల్, ఆమ్లెట్ ఇది మనకు తెలిసింది. కానీ కలకి, చికెన్ ఆమ్లెట్, మటన్ ఆమ్లెట్ ఇలా ఎగ్ ఐటమ్స్ అన్నీ దాదాపు 8 to 9 ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇంకా చికెన్ ఆమ్లెట్ ఉంది. ఇంకా పోనీ ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఐటమ్స్ ఇంకా ఇంక్రీజ్ చేసేది ఇంకా చాలా ఉన్నాయి మాకు. అంటే మేము దానిపైన ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి ఎక్కడ ఎలా నచ్చుతుంది అనేది బట్టి అక్కడ ఐటమ్స్లో ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. మేము తరోగా ఒక 2-3 months నుంచి దానిపైనుంచి ఇంకా దీని మీద స్టడీ చేసి ఏ ఐటమ్ పెట్టుకోవాలి, ఏ ఐటమ్ పెట్టకూడదు, ఒక పర్ఫెక్ట్ మెనూ డిజైన్ చేసుకుని ఎగ్ ఐటమ్స్లో కూడా చాలా మల్టిపుల్ ఐటమ్స్ ఉన్నాయి. మేము దాంట్లో సార్ట్అవుట్ చేసుకుని కొన్ని ఐటమ్స్, అలాగే పరోటాను బేస్ చేసుకుని చాలా ఐటమ్స్ ఉన్నాయి. అందులో సార్ట్అవుట్ చేసుకుని లిస్ట్ అవుట్ చేసుకుని ఏ ఐటమ్ అయితే మనోళ్ళు కొద్దిగా స్పైసీగా మనోళ్ళకి నచ్చే విధంగా అలా మేము మెనూ డిసైడ్ చేసుకున్నాం. నా పేరు అజయ్ అండి. నేను ఏలూరు నుంచి వచ్చాను. యాక్చువల్గా ఇక్కడ ఫుడ్ అనేది చాలా కొంచెం వెరైటీగా ఉంది. కొత్త ఐటమ్స్ అనేది ఉంది. మన విజయవాడలో అయితే ఇలాంటి కొత్త వెరైటీ ఆఫ్ ఫుడ్ అనేది ఎక్కడా కూడా దొరకదు. లైక్ దట్ చికెన్లో నాకు ఇప్పటికీ కూడా కొన్ని పేర్లు తెలియదు, ఇప్పుడే వింటున్నాను. చికెన్ చుక్క కర్రీ అని కొంచెం వెరైటీగా అనిపించింది, నేను ఎప్పుడు వినలేదు. సో అందుకే అది ఆర్డర్ ఇచ్చాను. ఫుడ్ ఈజ్ వెరీ నైస్, రీజనబుల్ కాస్ట్. నాకైతే చాలా నచ్చింది. అంటే ఏదైనా ఒక బిర్యానీ కానీ ఏమైనా ఆర్డర్ ఇస్తే కనుక 2200 ప్లస్ అయితే అవుతుంది. బట్ ఏంటంటే ఇక్కడ 200 లోపే బిల్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. ప్లస్ ఫుడ్ ఐటెం అయితే చాలా బెస్ట్గా ఉంది. అంటే ఒక్కసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ వేరే ఐటెం టేస్ట్ చేయాలి అనేంత ఫీలింగ్ అయితే ఇక్కడ దొరికింది. నా పేరు వరుణ్ అండి. నేను సింగనగర్ నుంచి వస్తున్నాను ఇక్కడికి. ఇక్కడ చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్స్తో ఇది 3rd టైం నేను ఇక్కడ తింటాం. ఇక్కడ నాకు ఫేవరెట్ అంటే కుత్తి పరోటా, పాయా కర్రీ చాలా ఫేవరెట్. మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ అన్ని ఫుడ్లు తమిళనాడు స్టైల్ ఫుడ్ అన్నీ మంచిగా దొరుకుతున్నాయి. కానీ ఇక్కడ కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది. కుట్టు పరోటా అవి నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. డైలీ వచ్చి ఇక్కడ తింటా. యాక్చువల్గా నేను ఎగ్ వెరైటీస్ ఉన్నాయని చెప్పి ఓపెనింగ్ అప్పుడు మెనూ చూసి వచ్చాను. అయితే ఎగ్ వెరైటీస్లో నార్మల్గా అన్ని చోట్ల దొరికేవి ఏంటంటే ఆమ్లెట్ దొరికిద్ది, అంతకన్నా ఏం దొరకదు మనకి. కానీ ఇక్కడ లైక్ ఆల్రెడీ హాఫ్ బాయిల్, ఫుల్ బాయిల్ అవి కాకుండా చికెన్ కలకి అని చెప్పి ఒక ఐటెం ఉంది. సో ఇట్స్ లైక్ జ్యూసీ అనమాట, బాగా మంచిగా జ్యూసీగా ఉంటుంది. ఆమ్లెట్లో డ్రై కాకుండా చాలా బాగుంటుంది కలకి అనే ఐటమ్. సేమ్ నేను అది నార్మల్గా సేలంలో చదివినప్పుడు అక్కడ తిన్నాను, మళ్ళీ ఇక్కడే తింటాం. అది నాకు ఇంకెక్కడ దొరకలే ఏపీ మొత్తంలో. నెక్స్ట్ ఐటమ్ వచ్చి పరోటా అండ్ పాయా చాలా చోట్ల ఉంటుంది, కానీ చాలా కలర్ వేసేసి దాంట్లో మసాలా ఎక్కువ వేసేసి బాగా కడుపులో మంట పుట్టేలా ఉంటుంది. కానీ ఇక్కడ నేచురల్గా లైక్ వితౌట్ కలర్, కారం కానీ కలర్ కానీ ఎంత వేయాలో అంతే వేసి వితౌట్ కలర్ మంచి కలర్తో బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. నేను పరోటా పాయా రెగ్యులర్గా తింటాను. 2 daysకి ఒకసారైనా వచ్చి తింటాను రెగ్యులర్గా. విజయవాడ మొత్తంలో పాయా పరోటా టేస్ట్ చేయాలంటే ఓన్లీ మధురై విలాస్ నెంబర్ 1 ప్లేస్ ఫర్ పాయా పరోటా. హాయ్ అండి, నా పేరు ఇబ్రహీం. నేను డైలీ బ్యాచిలర్ని. డైలీ జాబ్ చేస్తూ ఈవినింగ్ టైంలో వస్తూ ఉండి కొత్తగా ఇక్కడ హోటల్ పెట్టారు. ఏంటా అని వచ్చి చూస్తే ఉండి బయట పరోటాలు కనబడుతున్నాయి. ఒకరోజు పరోటాలు తింటుంటే వెరైటీ కొత్తగా అనిపించింది. బయట పరోటా ఎక్కడ తిన్నా రెడీమేడ్ దాన్ని కాల్చిస్తారు, కానీ ఇక్కడ వీళ్ళే డైరెక్ట్గా తయారు చేసి మన ముందే చేసి ఇస్తున్నారు. అది చూసి వచ్చాను, ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దామని వచ్చాను. ఒకరోజు వచ్చి టేస్ట్ చేశాను పరోటా విత్ చికెన్ కర్రీ. అది చాలా బాగుంది. అలాగే డైలీ వస్తూ ఉంటే ఇంకా కొత్త వెరైటీస్ ఉన్నాయి. ఏంటా అని చూస్తే ఏంటి అన్న చెన్నై నుంచి వచ్చారంట. ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా రజనీకాంత్ ఇవన్నీ తమిళ స్టైల్లో ఉన్నాయి. పరోటాలు ఓన్లీ మనకు తెలిసింది పరోటా విత్ కర్రీ అంతే. కానీ వీళ్ళు పరోటాతోటి చికెన్ కొత్తు, ఎగ్ కొత్తు అని చెప్పేసి పరోటాతో మిక్స్తో చేస్తున్నాం. అది చాలా బాగుంది. నేనైతే ఫ్రెండ్స్ పొట్లం పరోటా టేస్ట్ చేశాను. నిజంగా అద్భుతం అండి, ఆసమ్ అన్నమాట. చికెన్ కూడా సూపర్ ఉంది. పొట్లం పరోటా 2 పరోటాలు ఉంటాయి, చికెన్ ఉంటాయి, ఫుల్ ఫ్రైలు ఉంటాయి. మళ్ళీ అక్కడ బాయిల్ చేస్తాం. பரோட்டா வைப்போம் இலையில், அப்புறம் சிக்கன் வைப்போம், அதுக்கப்புறம் ஒரு மேலே ஒரு பரோட்டா கிரேவி போட்டு அதுக்கப்புறம் ஒரு புல் பாயில் வச்சு பேக் பண்ணிவிட்டு அதில் பாயில் பண்ணுவோம். 10 நிமிஷம் பாயில் பண்ணுவோம். ஸ்பெஷலாக இருக்குது, ஆஃப் பாயில் இருக்குது, ஆம்லெட் இருக்குது, ஃபுல் பாயில், கலக்கி, சிக்கன் கலக்கி,
பொடி மாஸு எக் மாஸு இதெல்லாம் இருக்குது, நல்லாயிருக்கும், டேஸ்ட் பண்ணி பாருங்கள். వెరీ గుడ్ ఈవినింగ్ వ్యూవర్స్, ఐఎమ్ అరుణ్ కుమార్. నేను ఈ హోటల్లో చాలాసారి ఇక్కడ వచ్చాను. నా ఫుడ్ అన్నీ బాగుంటుంది. ఎందుకు ఇక్కడ వచ్చానంటే నేమ్ ఫస్ట్ మధురై విలాస్ నేమ్ చూశాను. ఆ నేమ్ అయితే తమిళనాడు ఫ్లేవర్ ఉంటుంది నాకు తెలుసు, అందుకే నేను ఫస్ట్ వచ్చి ఇక్కడ ట్రై చేశాను. ఇక్కడ స్పెషల్ ఏంటంటే పరోటా సాల్నా ఇక్కడ విజయవాడలో ఎక్కడ దొరుకుతుంది అది. నెక్స్ట్ చూస్తే కొత్త పరోటా అని ఒకటి ఉంటుంది, పరోటాని స్మాష్ చేసి చాలా బాగుంటుంది అది. మీరు ఇది రెండు ట్రై చేయాలి. తర్వాత ఇప్పుడు కిలీ పరోటా లేటెస్ట్ వెరైటీ ఒకటి పెట్టారు. అది ఏంటంటే మన బనానా లీవ్స్లో బరోటా పెట్టి సాల్నా అన్నీ వేసి ప్యాక్ చేసి బాగా కుక్ చేసి ఇస్తారు. అది కూడా చాలా ఫేమస్ ఇక్కడ. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రై ద టేస్ట్ ఆఫ్ తమిళనాడు, పర్టికులర్లీ మధురై, ఇక్కడ మీరు రావచ్చు. థ్యాంక్ యూ. నేనైతే రెగ్యులర్గా వస్తూ ఉంటాను. ఈవినింగ్ టిఫిన్కి అయితే ఇక్కడికి వస్తాను నేను. ఇక్కడ ఏంటంటే మనకి పరోటా, అలాగే మనకి పరోటా కర్రీ కూడా చాలా బాగుంటుంది. ఇది మనకి ఐటమ్స్ అన్నీ కూడా మనకి చాలా రుచిగాను శుభ్రంగాను రుచికరంగాను కూడా ఉంటాయి ఇక్కడ. అంచేత ఏంటంటే నేనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ కానీ మా కొలీగ్స్ కానీ అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేశాను. వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. ఇక్కడంతా కూడా మనకి మన ఆంధ్ర స్టైల్ కాకుండా తమిళ స్టైల్ అంతా కూడా వంటలన్నీ కూడా తమిళ స్టైల్ వస్తుంది ఇక్కడ. ఒకటి కాదు, రెండు కాదు ఫ్రెండ్స్, డిఫరెంట్ తమిళ రుచులు, తమిళ పేర్లు. ఇంకెందుకు, తమిళ్ ఫ్లేవర్స్ని టేస్ట్ చేయడానికి మధురై విలాస్కి వచ్చేస్తారుగా. అడ్రస్ అండ్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఫ్రెండ్స్.